కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయాలు నదీ తీరాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కార్తీక పౌర్ణమి నాడే కాకుండా ఈ ఆఖరి రోజు కూడా శివాలయాలు, విష్ణు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ మణికొండ శివాలయం నుంచి లైవ్ లో అందిస్తారు. అంజుమ చెప్పండి, మనం చూస్తున్నాం ఆఖరి సోమవారం కావడంతో కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో శివాలయాలకు తరలి వెళ్తున్నారు. మరి మణికొండ శివాలయంలో ప్రస్తుతం అయితే భక్తుల కోలాహలం ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఆ శివకేశవులను ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు చివరి సోమవారం కావటంతో శివకేశవుల ఆలయాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా తమకు సమీపంలో ఉన్నటువంటి శివాలయాలకు, విష్ణువు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు కూడా నిర్వహిస్తున్నారు. గత నెల 22వ తారీఖున మనకు కార్తీక మాసం మొదలయ్యింది. ఈ నెల 20వ తారీఖున ముగుస్తోంది. అయితే ఈ రోజు చివరి సోమవారం కావటంతో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు విచ్చేసి దీపారాధన చేస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో పరమశివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. 30 రోజుల పాటు కూడా శివుడిని నియమ నిష్టలతో పూజిస్తారు. కార్తీక సోమవారాలలో కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. అలాగే ఏకాదశి, పౌర్ణమి రోజు కూడా శివుడిని ప్రత్యేకంగా పూజించి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ నెల రోజుల పాటు కూడా ప్రతి సోమవారము, అదేవిధంగా ప్రత్యేక రోజులలో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్లి దీపారాధన చేస్తూ అభిషేకాలు, పూజలు, బిల్వార్చనలు, అదేవిధంగా ప్రత్యేక అర్చనలు వీటన్నింటిని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి చివరి కార్తీక సోమవారానికి మిగతా రోజులకు లేని ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈ రోజున ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కోటి సోమవారాలు చేసినంత పుణ్యం కలుగుతుంది అని కూడా పండితులు చెప్తూ ఉంటారు. అందుకే అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా ఆలయాలకు విచ్చేసి ఈరోజు తెల్లవారుజాము నుంచే రావి చెట్టు, అదేవిధంగా ఉసిరి చెట్టు కింద మనకి దీపారాధన చేస్తూ ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఉన్నటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉదయం నుంచే భక్తుల రద్దీ అయితే కనిపిస్తోంది. అనేక మంది ఈ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దీపారాధన కూడా చేస్తున్నారు. రైట్ అంజుమ, థ్యాంక్ యూ.